అందరికీ తెలిసిన విషయం ఏంటంటే, ఇప్పుడు ఏపీపీఎస్‌సీ గ్రూప్ 2 కేసు రిజర్వ్ చేసి ఇప్పుడు 2 మంత్స్ దాటిపోయింది. సో, దాని మీద ఫైనల్ వెర్డిక్ట్ అనేది ఇంతవరకు ఏమీ రాలేదు. అయితే ఎవరైతే ఈ రిజల్ట్ గురించి వెయిట్ చేస్తా ఉన్నారో వాళ్ళందరికి గూడా ఒక అప్డేట్ చెప్పదలిచాననమాట. అయితే ఈ కేసుకు సంబంధించిన స్టేటస్ ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు కోర్టు రిజర్వ్ చేసిన తీర్పు ఏదైతే ఉందో, అతి త్వరలో అయితే మీకు రానుంది. ఎలా చెప్తున్నారు ఏంటని మీరు అడగొచ్చు. అయితే ఇక్కడేంటంటే ఏపీపీఎస్‌సీ జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో 2026 సంవత్సరానికి గాను అది రెడీ అవుతా ఉన్నది. అంటే ఇప్పుడు పాత కేసులు ఏవైతే ఉంటాయో అవి సాల్వ్ అవ్వకుండా వాటి మీద ఇవ్వటానికి మాక్సిమం ఉండదు గదా! ఛాన్స్ అనేది. అయితే ఖచ్చితంగా అది క్యాలెండర్‌లో యాడ్ అవ్వాలి. దాని రిక్రూట్‌మెంట్ మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయాలంటే పాత కేసులన్నీ గూడా సాల్వ్ అయిపోవాలి. సాల్వ్ అయిపోవాలి గాబట్టి, సో, ఈ కోర్టు కేసు తీర్పు ఏదైతే ఉందో, వచ్చేసరికి ఈ మంత్‌లో వచ్చేసేదానికి ఛాన్స్ ఉంటది. ఎందుకంటే, ఇప్పుడు ఓహ్, 3 నెలలు దాటినా, 6 నెలలు దాటినా ఇక్కడ మొత్తం మారిపోతుంది. 3 నెలలు దాటిందనుకోండి, 2 నెలలకేమో అలారం పాస్ జేయటం, 3 నెలలకేమో దీని మీద తీర్పు వేరే బెంచ్‌కి ఇచ్చేయటం, 6 నెలలకి ఖచ్చితంగా ఇన్ని రోజుల్లో తీర్పిచ్చేయాలంటాం. ఇలా అంటే నేను 6 నెలలు, 3 నెలలు కొంచెం రివర్స్‌లో చెప్పుండొచ్చు గానీ, మొత్తానికి ఇది 3 కరెక్టే. అలారం పాస్ చేయటం, ఇంకోటి బెంచ్ మార్చడం, ఇంకోటేంటి ఈ కోర్టు తీర్పు ఇన్ని వారాల్లో ఇచ్చేయాలని జెప్పేసుంటం అనేది ఉంటుంది గాబట్టి, ఖచ్చితంగా అయితే ఈ నెలలో అయితే మీకు దీనికి సంబంధించిన స్టేటస్ అనేది తెలిసేదానికి మాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి.